హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను పూర్ణిమ. సో, 10 డేస్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ సీరీస్‌లో 9థ్ డేలోకి వచ్చేసామండి. సో, నిన్న చెప్పాను కదండీ నేను ట్రావెల్ చేస్తున్నాను, ఊరెళ్తున్నానని. కాకినాడ వచ్చాము. అక్క వాళ్ళు కాకినాడ దగ్గర ఒక చిన్న ఊరు అచ్యుతాపురం అని. సో, ఇక్కడి నుంచి కాకినాడ నుంచి అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ రెడీ అయ్యి. అక్క వాళ్ళ ఇంట్లో వీరభద్రుడి సంబరాలున్నాయి. వాళ్ళ కులదైవం. సో, రమ్మన్నది అందరిని. అందరం వెళ్ళామనమాట అక్కడికి. సో, ఈరోజు వీడియోలో నా వంట వార్పులు ఏమీ లేవండి. నేనేమి వంట చేయలేదు. ఇంట్లో లేను కదా! సో, ఫంక్షన్ ఉన్నది. ఈరోజైతే మొత్తం ఫుల్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అయిందండి. పూజ అదంతా అయ్యేసరికి చాలా లేట్ అయింది. సో, ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఫస్ట్ టిఫిన్ ఉంది అరేంజ్ చేసింది అక్క, కానీ టిఫిన్ చేయలేదు నేను. సో, ఇక్కడ ఆటో వచ్చేసింది. అక్క వాళ్ళ ఇల్లు ఇక్కడి నుంచి కొంచెం దూరమే. అచ్యుతాపురం అని అక్కడ ఒక చిన్న విలేజ్ అనమాట. అక్కడికెళ్ళిపోతున్నాను. వెళ్ళిన తర్వాత ఇంకా 10 అలా అయింది. వెళ్ళిన తర్వాత కూడా ఒక 1 అవర్‌కి అలాగా 10కి ఇంకా అక్క కాఫీ ఇస్తుంది. మా పెద్దక్క తను. సో, కాఫీ తాగేశాను. కాఫీ ఇస్తూ పెద్ద గ్లాస్ అనిపించిందది యాక్చువల్‌గా. అది ఒక హాలో గ్లాస్ అనమాట. లోపల చిన్నగా టీ గ్లాస్‌లా ఉంటది. బయటకి హాలో ఉంటది కదా! సో, అదే అడుగుతున్నాను అక్క గ్లాస్ ఇస్తూ ఉంటే, అమ్మో! ఇంత పెద్ద గ్లాసా అని. దాంట్లో కాఫీ కొంచెమే ఉంటది అని చెప్తుంది. సో, ఇలా వేరే ఊరెళ్ళినప్పుడు మనం చేయగలిగిందేంటంటే, ఆ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పీరియడ్‌ని ఇంకా ఎక్కువ చేసుకోవడం. నిన్న నేను 6:30, 7కి తినేసాను కదా! అప్పుడు కూడా కొంచెం లైట్‌గానే తిన్నాను డిన్నరు. ఇంకా మార్నింగ్ మామూలుగా అయితే అమ్మో! ట్రావెల్ చేస్తున్నాము, తలనొప్పొస్తదో ఏమో అని టిఫిన్ తినేస్తాను. ఇప్పుడు చాలా గట్టిగా అనుకున్నాను కాబట్టి, కాఫీ కూడా ఇంకా 10 వరకు ఆగాను. ఇంకా ట్రావెల్ చేసొచ్చాను కాబట్టి కొంచెం ఆకలేసింది. ఇంకా 10:30 వరకు ఆగలేకపోయాను. సో, కాఫీ కొంచెం తొందరగా తాగేశాను ఈరోజు. ఇంకా టిఫిన్ ఏం తినలేదు. అక్కడ టిఫిన్‌లు చూసి టెంప్ట్ అవ్వకుండా ఉండాలి మనం. సో, ఏదో ఒక మీలు గట్టిగా తినాలి అని పెట్టుకోవాలి. ఇలా ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడప్పుడు ఒక మీల్‌ని మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. మనకి టిఫిన్ ఇష్టమైతే టిఫినా, లంచ్ ఇష్టమైతే లంచా, డిన్నరా ఏదో ఒకటి. సో, నాకు అన్నం జీవిని కాబట్టి అన్నం కావాలి. కాబట్టి టిఫిన్‌లు ఓకే అని దాన్నొదిలేసాను. ఇడ్లీ, వడ ఉన్నాయి తినలేదు. సో, పూజ అయిన తర్వాత ఇలా ఊరేగింపు చేస్తారనమాట. చాలా దూరం నడిచామండి. అప్పటి వరకు కూడా ఏం తినలేదు నేను. పొద్దున్న కాఫీ తాగాను. ఇంకా దారిలో దేవుడికి కొంచెం నైవేద్యం పెట్టి అక్కడ గ్రామ దేవతలకి పానకం అవి ఉంటే ఆ పానకం తాగాను. బెల్లం పానకం ఒక 2 గ్లాసెస్ తాగేశాను. అప్పటికి ఆల్మోస్ట్ 1 అయింది. తర్వాత ఒక మేబీ ఒక 4, 5 కిలోమీటర్స్ అలా నడిచుంటామేమో నాకు తెలియలేదు కానీ టైం అయితే గంట, గంటన్నర పట్టింది నడకకే. సో, అక్కడ తర్వాత గుడికెళ్ళి ఇంక తర్వాత మళ్ళీ పనుంటే మళ్ళీ కాకినాడ ఎళ్ళాము. అక్కడ గెస్ట్ హౌస్ అనమాట అది. అక్కడికెళ్ళి రిటర్న్‌లో తేగలు కొనుక్కొని అది 3:34 అయింది. అప్పుడు ఆ తేగ తిన్నాను ఫస్ట్ తినడం అనమాట. సో, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎట్ ఇట్స్ పీక్ అనమాట. ఇంకా లంచ్ అయ్యేసరికి 4 అయింది. 4:00కి ఇంకా ఫుల్ కుమ్మేశాను. ఇంక ఎంతసేపైనా తినకుండా ఉండడం అనేది ఇప్పుడు నాకు కేక్ వాక్ అయిపోయిందండి. చాలా ఈజీ అయిపోయింది. కానీ తిన్నప్పుడు మాత్రం ఫుల్‌గా తినాలి. కొంచెం తింటే మాత్రం అది ఇంకంతా వెల్తీగానే అనిపిస్తది. అది నా బాడీ టైప్‌కి అలా ఉందనమాట. మీరెవరైనా ఇలా ట్రావెల్ చేసేటప్పుడు చేయాలి అనుకుంటే మార్నింగ్ టిఫిన్ తినేయొచ్చు. 10:30 కల్లా టిఫిన్ తినేయొచ్చు. ఆర్ ఆ ఒక్క రోజుకి ఇట్స్ ఓకే అన్నట్టు 14 అవర్స్, 12 అవర్స్ అయినా మళ్ళీ నెక్స్ట్ డే నుంచి కంటిన్యూ చేయొచ్చు. నేను మీకు 10 డేస్ ఛాలెంజ్ చేశాను కాబట్టి నేను స్ట్రిక్ట్‌గా చేస్తున్నాను. మామూలు పరిస్థితుల్లో అయితే నేను తినేస్తాను. ఆ ఒక్కరోజు, 2 రోజులు కొంచెం తినేసి మేబీ ఈవినింగ్ డిన్నర్ స్కిప్ చేయడం అలా చేయొచ్చు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ చేసేసి ఇంకా చాలా హెవీగా తింటాం కాబట్టి డిన్నర్ స్కిప్ చేయొచ్చు. నేను ఇంకా ఈరోజు డిన్నర్ అయితే ఒక కర్రపెండలం అని ఒక దుంప లాంటిది అక్కడ దొరుకుతది ఆంధ్ర సైడ్. అది తింటున్నాను. ఇంకా మళ్ళీ నైటే రిటర్న్ అవుతున్నాను. సో, ఇది తినేసి మళ్ళీ నైట్ 11కి ట్రైన్ అనమాట. డిన్నర్‌గా ఇదొక్కటే తీసుకున్నాను. అది 9థ్ డే. సో, ఇంక రేపు లాస్ట్ డే 10థ్ డే అండి. ఇది మిస్ అవ్వకండి. మొత్తం సమ్మప్ చేసి ఈ 9 డేస్ జిస్ట్ అంతా రేపు చెప్తాను. సమ్మరీ అంతా. మొత్తం నేను ఏమేం చేయాలి, ఎలా ఫాలో అవ్వాలి ఫర్దర్ అనేవి రేపు వీడియో వస్తది. సరే అండి. ఉంటాను మరి. బాయ్.